ట్యాంక్ బండ్ దగ్గర గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తున్నాయి. డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా భక్తులు వినాయకుడి విగ్రహాలను తీసుకొస్తున్నారు. తీన్మా స్టెప్లతో సందడి చేస్తున్నారు. గణేష్ మహారాజ్ కి జై నినాదాలతో సాగర తీరం హోరెత్తుతుంది. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాల సందడిని కావ్య లైవ్ లో అందిస్తారు. కావ్య, ఓవర్ టు యు. ఉత్సవాలు కూడా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ లోని సాగర తీరంలో ఉన్నాం. చూడొచ్చు, సాగర తీరం గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అనే నినాదాలు ఒక పక్క అయితే, మరో పక్క గణనాథులను ఆ గంగమ్మ ఒడికి చేర్చే అపూర్వ ఘట్టం జరుగుతుంది. ఒక పక్క సాయం సంధ్య వేళలో వర్షం కురుస్తుంటే ఆ గణనాథుడి నిమజ్జన ఉత్సవం వర్ణనాతీతం. ఆ గణనాథుడి ఆ ఉత్సవాన్ని చూడడానికి కూడా భారీ ఎత్తున భక్తులు సాగర తీరానికి చేరుకుంటున్నారు. అదే స్థాయిలో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లతో ముందుకు సాగుతున్నారని చెప్పొచ్చు. అయితే ఖైరతాబాద్ గణనాథుడి ఇక్కడ నిమజ్జనం చేయడం ఎంత ముఖ్యమో దాంతో పాటు సాగరం కూడా కలుషితం కాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. మలేషియా నుంచి ఒక ప్రత్యేకమైన క్రేన్ ను కూడా, దాంతో పాటు ఒక పరికరాన్ని కూడా తీసుకొచ్చి ఎప్పటికప్పుడు శుద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం హెచ్ఎండిఏ అధికారులతో ఉన్నాం. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏర్పాట్లతో పాటు ఎంతమంది నిరంతరంగా పనిచేస్తున్నారు, ఎలాంటి పరికరాలు మరి సాగర్ కలుషితం కాకుండా చూస్తున్నారు మీరు? ఇక్కడ ఈ నిమజ్జన కార్యక్రమానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపు 150 లేబర్స్ని ఎంగేజ్ చేశాం. ఇక్కడ ఈ షోర్ లైన్లో పడ్డ చెత్తని, అదే కాకుండా వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత మిగిలిపోయిన పూజా సామాగ్రిని తీసి పైనేస్తానికి 150 మంది లేబర్లు ఎంగేజ్ చేశాము. అదేవిధంగా మిషనరీ ఇది సామాగ్రిని ప్లస్ వినాయకుడిని మొత్తాన్ని తీస్తానికి ఇక్కడ ఏర్పాటు చేసిన మిషనరీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక 5 రకాల మిషనరీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే అంబిబిఎస్ ఎక్స్కవేటర్ అని మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసినది. వాటర్లో ఫ్లోటింగ్ అవుతుందన్నమాట. దీని బూమ్ కెపాసిటీ వచ్చేసి 9 మీటర్లు ఉంటుంది. అదే కాకుండా దాని యొక్క బకెట్ కెపాసిటీ వచ్చేసి 0.8 క్యూబిక్ మీటర్స్. కాబట్టి ఎంత పెద్ద విగ్రహమైనా కానీ అది దాని యొక్క బకెట్తో తీసి పైన ఒడ్డు మీద వేసే సామాగ్రి దానికి ఉన్నది. అదేవిధంగా 2 డియూసీలు ఇక్కడ మేము ఏర్పాటు చేశాము. ఆ డియూసీల ద్వారా చిన్న చిన్న విగ్రహాలను అన్నిటికీ ఒడ్డుకి చేర్చేటట్టు దాని పని అది చేస్తుంది. డియూసీ ఈజ్ నథింగ్ బట్ డ్రాఫ్ట్ యూటిలిటీ క్రాఫ్ట్ మిషనరీ అనమాట. 2 మిషనరీ అది వాడుతున్నాము. అదేవిధంగా ఇక్కడ కింది నుంచి వినాయకుళ్ళని, అదేవిధంగా చెత్త సామాగ్రిని పైకి తీసుకు ఎన్ని టన్నుల చెత్త కానీ ఇనుప సామాగ్రి తీసారండి? ఇంత మటుకి 100 ట్రిప్పుల దాకా మేము ఈ ఇమర్షన్ చేసిన గణేష్ సామాగ్రిని కానీ వినాయకుళ్ళని కానీ తీసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఒక్కరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా దగ్గర 50 నుంచి 60 ట్రిప్పుల దాకా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది తీసి కింద చెరువులో నుంచి. మనం భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి క్రేన్ నంబర్ 4 నుంచి ఐమాక్స్ థియేటర్ వరకు కూడా పూర్తిగా వాహనాలతో గణనాథులతో కిటకిట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాం. ఉండే ఒక పక్క వాతావరణానికి చినుకు పడుతుంది. దాంతో పాటు డప్పు చప్పుళ్ళకి చిన్నులు వేస్తూ ఆ గణనాథుడిని ఘనంగా నిమజ్జనం చేయడానికి భక్తులు వస్తున్నారు. ఆ భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి? వేణుమాధవరావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఎలా అనిపిస్తున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. మేము ఏసో నగర్ నుంచి వచ్చాము. నేను మా పిల్లలు ఇద్దరం కలిసి వచ్చాము. ఇక్కడ గణనాయకుడి నిమజ్జన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎలాంటి వెరైటీ గణపతులు నిమజ్జనానికి చూస్తున్నారు? మేము శివుడు, పార్వతి, ఇంకా గణేశుడు, ఇంకా పార్వతితో ఉన్నవాళ్ళు, ఇంకా సుబ్రహ్మణ్య స్వామితో ఉన్నవాళ్ళు, ఇంకా ఎక్కువ చాలా వెరైటీస్ చూసాము. ఇంకా చాలా చూసాము, అంతే చేసాము. ఎలా ఉన్నాయి నిమజ్జన ఏర్పాట్లు? చాలా బాగున్నాయండి. తెలంగాణ ప్రభుత్వం చాలా కొత్తగా ఏర్పాటు చేసింది. అన్ని సౌకర్యాలు బాగున్నాయండి. ఇది ప్రస్తుత పరిస్థితి. పూర్తిగా సాగర తీరం మొత్తం భక్తులతో కిటకిట్లాడుతుంది. మరో పక్క గణనాథుడి నామ స్మరణలతో మారి మోగిపోతుందనే చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర క్రేన్ నంబర్ 4 లో ఉండే పరిస్థితి. థ్యాంక్ యూ కావ్య.